నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు వీకెండ్ కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సీనానాయక్ స్వయంగా రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగుల దర్శనంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి నెలకొంది. వేసవి సెలవులకు తోడు వారాంతపు సెలవులు రావడంతో దుర్గమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అంతరాలయం వద్ద భక్తుల రద్దీని గమనించిన ఆలయ కార్యనిర్వహణ అధికారి శివానాయక్ ఈ రోజు ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించారు. రద్దీ పెరిగిన సమయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత ఏఈఓలు, పర్యవేక్షకులు మరియు సిబ్బందికి ఈవో కీలక ఆదేశాలు జారీ చేశారు. క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా దర్శనం వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు మరియు దివ్యాంగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్కానింగ్ పాయింట్ వద్ద మరియు అంతరాలయం వద్ద వారికి త్వరితగతిన దర్శనం కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు త్రాగునీరు, ఇతర కనీస సౌకర్యాల విషయంలో రాజీ పడకూడదని ఈవో అధికారులను అప్రమత్తం చేశారు.